కొత్తగా తల్లిదండ్రులైన వాళ్లకి డైపర్లు, డైపర్ ర్యాష్ ఇవి ఎంత పెద్ద టెన్షనో కదా. కానీ అసలు విషయమేంటంటే ఈ డైపర్ ర్యాష్ అనేది భయపడాల్సిన విషయం కాదు, అది కేవలం సైన్స్. ఈరోజు ఆ భయాన్ని పక్కనపెట్టి అసలు సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం. ఈ సమస్యని ఎంత సులభంగా పరిష్కరించవచ్చో తెలుసుకుందాం. చాలా ఇళ్లల్లో, ముఖ్యంగా మన ఇళ్లల్లో ఈ చర్చ నడుస్తూనే ఉంటుంది. ఒకవైపు పెద్దవాళ్లు మా కాలంలో లంగోట్లే వాడాం, అవే మంచివి అంటారు. మరోవైపు కొత్త తల్లిదండ్రులు ఈ డిస్పోజబుల్ డైపర్లు ఎంత సౌకర్యంగా ఉన్నాయో అనుకుంటారు. మరి ఈ రెండింటిలో ఏది కరెక్ట్? ఈ వాదనలో మనం అసలు విషయాన్ని మిస్ అవుతున్నామా? ఎగ్జాక్ట్లీ, నిపుణులు చెప్పేది కూడా అదే. ఈ మొత్తం చర్చ అంటే లంగోటా లేక డైపరా అనే డిబేట్ మనల్ని అసలు సమస్య నుంచి పక్కదారి పట్టిస్తోంది. డైపర్ దేంతో తయారు చేశారో అనే దానికంటే కూడా చాలా ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. మొట్టమొదటగా మనమందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే: బిడ్డకు ర్యాష్ వస్తే అది మన సంరక్షణలో లోపమని అస్సలనుకోవద్దు. అపరాధ భావన చెందాల్సిన అవసరమే లేదు. ఇది కేవలం బిడ్డ సున్నితమైన చర్మంపై జరిగే ఒక సాధారణ రసాయన చర్య. ఇట్స్ జస్ట్ సైన్స్, అంతే. సరే, అసలు విషయంలోకి వద్దాం. ఈ ర్యాష్ ఎందుకొస్తుంది? దాని వెనకున్న కెమిస్ట్రీ ఏంటి? దీన్ని మనం అర్థం చేసుకుంటే ర్యాష్ రాకుండా ఆపడం చాలా సులభం. వైద్యులు దీన్ని యాసిడ్ ట్రాప్ అని కూడా పిలుస్తారు. డాక్టర్ల భాషలో చెప్పాలంటే దీన్ని ఇరిటెంట్ డైపర్ డెర్మటైటిస్ అంటారు. పేరు కొంచెం కష్టంగా ఉన్నా అర్థం చాలా సింపుల్. బిడ్డ చర్మం, మూత్రం, మలంలోని రసాయనాలతో ఎక్కువసేపు తగలడం వల్ల వచ్చే ఒక రకమైన కెమికల్ బర్న్ అన్నమాట. ఒక్కసారి ఇలా ఊహించుకోండి, ఎంత దారుణంగా అనిపిస్తోంది కదా. సరిగ్గా ఇదే పరిస్థితి తడిగా ఉన్న డైపర్లో బేబీ చర్మం ఎదుర్కొంటోంది. ఆ వాతావరణం అంత కఠినంగా ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది ఒక చైన్ రియాక్షన్ లాంటిది. 4 సింపుల్ స్టెప్స్. ఫస్ట్, మూత్రంలోని యూరియా, సెకండ్, మలంలోని బ్యాక్టీరియాతో కలుస్తుంది. అప్పుడు అది అమ్మోనియా అనే ఘాటైన రసాయనంగా మారుతుంది. దీనికి మలంలోని ఎంజైమ్లు ఇంకా డైపర్ రుద్దడం తోడైతే ఫైనల్గా అదే కెమికల్ బర్న్గా, అంటే ర్యాష్గా మారుతుంది. సో మన టార్గెట్ ఈ చైన్ రియాక్షన్ను బ్రేక్ చేయడమే. సరే, సమస్య ఏంటో అర్థమైంది. మరి పరిష్కారమేంటి? ర్యాష్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని సింపుల్ మెడికల్ రూల్సున్నాయి. వాటినిప్పుడు చూద్దాం. ఇది రూల్ నంబర్ 1, చాలా ముఖ్యమైంది. డిస్పోజబుల్ డైపర్ వాడుతుంటే పగటిపూట ప్రతి 2 నుంచి 3 గంటలకు ఒకసారి ఖచ్చితంగా మార్చాలి. డైపర్ నిండిందా లేదా అని చూడొద్దు, టైం చూసి మార్చేయాలి. అదే ఒకవేళ కాటన్ లంగోట్లు వాడుతుంటే మాత్రం రూల్ ఇంకా స్ట్రిక్ట్గా ఉంటుంది. బేబీ యూరిన్ పాస్ చేసినా, మోషన్ పాస్ చేసినా 5-10 నిమిషాల్లోపే వెంటనే మార్చేయాలి. ఎందుకంటే లంగోట్లు తేమను అస్సలు పీల్చుకోవు. దాంతో ఆ అమ్మోనియా నేరుగా చర్మాన్ని కాల్చేస్తుంది. ఈ కేక్ ఫ్రాస్టింగ్ అనే పదాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. బ్యారియర్ క్రీమ్ని లోషన్లాగా రుద్దకూడదు. కేక్కి క్రీమ్ ఎలా పూస్తామో అలా బేబీ చర్మం కనిపించనంత మందంగా తెల్లటి పొరలా పూయాలి. అప్పుడే అది చర్మానికి, వ్యర్థాలకి మధ్య ఒక సేఫ్టీ లేయర్లా పనిచేస్తుంది. క్లీనింగ్ విషయంలో కూడా చాలామంది తప్పులు చేస్తుంటారు. గుర్తుంచుకోండి, మార్కెట్లో దొరికే రకరకాల వైప్స్ కంటే మనింట్లో చెంబుతో పోసే గోరువెచ్చని నీరే గోల్డ్ స్టాండర్డ్. వైప్స్లో ఉండే కెమికల్స్ చర్మాన్ని ఇరిటేట్ చేయొచ్చు. బయటికి వెళ్ళినప్పుడు నీటిలో ముంచిన కాటన్ ప్యాడ్స్ వాడటం సేఫ్. ఇది మరో ముఖ్యమైన విషయం. శుభ్రం చేశాక టవల్తో గట్టిగట్టిగా రుద్దకూడదు, అస్సలు రుద్దకూడదు. అలా చేస్తే సున్నితమైన చర్మం దెబ్బతింటుంది. మెత్తటి బట్టతో నెమ్మదిగా అద్దాలి అంతే. ఎందుకంటే ర్యాష్ విషయంలో ఘర్షణ మనకు అతిపెద్ద శత్రువు. ఇక మరో మ్యాజిక్ నంబర్ 20 నిమిషాలు. ప్రతిరోజు కనీసం 20 నిమిషాల పాటు బేబీని డైపర్ లేకుండా ఫ్రీగా గాలికి వదిలేయాలి. ఈ డైపర్ ఫ్రీ టైం చాలా ముఖ్యం. తాజా గాలి తగలడం వల్ల చర్మం పొడిగా ఉండి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది. డైపర్ కరెక్ట్గా ఫిట్ అవ్వడం కూడా చాలా ముఖ్యం. దానికి 2 సింపుల్ టెస్ట్లున్నాయి. ఒకటి, నడుము దగ్గర మన 2 వేళ్లు పట్టేంత గ్యాప్ ఉండాలి. 2, కాళ్ల దగ్గర ఉన్న ఎలాస్టిక్ ఫ్రిల్స్ లోపలికి కాకుండా బయటకు లాగి ఉండేలా చూసుకోవాలి. ఇది లీక్లను, ర్యాష్ను రెండిటినీ ఆపుతుంది. ఇక ఇప్పుడు చాలా ఇళ్లల్లో మనం వింటూ ఉండే కొన్ని అపోహలు, వాటి వెనకున్న నిజాల గురించి మాట్లాడుకుందాం. పెద్దవాళ్లు చెప్పే ప్రతిదీ కరెక్ట్ కాకపోవచ్చు, సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం. ఇది చాలామంది వినే ఉంటారు.
డిస్పోజబుల్ డైపర్ల వల్ల మగపిల్లలకు భవిష్యత్తులో సమస్యలు వస్తాయనేది ఒక పెద్ద అపోహ. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు. నిజానికి తడిగా ఉండే లంగోట్ కంటే పొడిగా ఉంచే డైపరే చర్మానికి మంచిది. దయచేసి ఇది చాలా జాగ్రత్తగా వినండి. డైపర్ ఏరియాలో ఎలాంటి పౌడర్, టాల్కమ్ పౌడర్ అయినా మరేదైనా అస్సలు వాడొద్దు. అది తేమతో కలిసి ఒక ఇసుక కాగితం లాంటి పేస్టులా మారి చర్మాన్నింకా గీరేస్తుంది. అంతకన్నా ప్రమాదమేంటంటే ఆ పౌడర్ కణాలు గాలిలో కలిసి బిడ్డ ఊపిరితిత్తుల్లోకి వెళ్తే ప్రాణాంతకం కావచ్చు. ఇది చాలా మంది తల్లుల్ని బాధపెట్టే విషయం. బిడ్డకు ర్యాష్ రాగానే నువ్వేడి చేసేదేదో తిన్నావు అని తల్లిని నిందిస్తుంటారు. ఇది పూర్తిగా అబద్ధం, అశాస్త్రీయం. ర్యాష్కి తల్లి తినే ఆహారానికి ఎలాంటి సంబంధం లేదు. అది కేవలం ఒక కెమికల్ రియాక్షన్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ అంతే. లంగోట్లను డెటాల్లాంటి యాంటీసెప్టికలలో నానబెట్టడం చాలా ప్రమాదకరం. ఆ కెమికల్స్ పూర్తిగా పోకుండా బట్టలోనే ఉండిపోయి బిడ్డ చర్మంపై తీవ్రమైన కాలిన గాయాలను కలిగిస్తాయి. బదులుగా మైల్డ్ సోప్తో ఉతికి మంచి ఎండలో ఆరబెడితే చాలు. ఎండ సహజమైన క్రిమినాశిని. సరే, ఇప్పటివరకు మనం ఇంట్లో తీసుకోగలిగే జాగ్రత్తలు చూశాం. కానీ ఏ సందర్భంలో మనం సొంత వైద్యం ఆపి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? ఈ రెడ్ ఫ్లాగ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి రెడ్ ఫ్లాగ్ ఈస్ట్ ఇన్ఫెక్షన్. ర్యాష్ మామూలు పింక్ కలర్లో కాకుండా బాగా ముదురు ఎరుపు రంగులో మెరుస్తూ వాపుగా ఉందనుకోండి. అలాగే ర్యాష్ ఉన్న చోట కాకుండా దాని చుట్టూ చిన్న చిన్న ఎర్రటి చుక్కలు వ్యాపిస్తున్నాయనుకోండి, అది ఈస్ట్ ఇన్ఫెక్షన్ కావచ్చు. దీనికి బ్యారియర్ క్రీమ్ పనిచేయదు. డాక్టర్ రాసిచ్చే యాంటీ ఫంగల్ క్రీమ్ వాడాలి. ఇక రెండవ రెడ్ ఫ్లాగ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఒకవేళ చర్మం పగిలి దాని నుంచి రక్తం లేదా నీరు కారుతున్నా లేదా పసుపు రంగులో పస్ ఫామ్ అయినా అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని అర్థం. ఇది చాలా సీరియస్. వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. దీనికి డాక్టర్ సూచించిన యాంటీబయాటిక్ ఆయింట్మెంట్ అవసరం. చివరగా ఈ ఒక్క మాట బలంగా గుర్తుంచుకోండి. డైపర్ ర్యాష్ అనేది ఎంతో ప్రేమగా, జాగ్రత్తగా చూసుకునే తల్లిదండ్రుల పిల్లలకు కూడా వస్తుంది. ఇది మీ ప్రేమకు గాని, మీ పేరెంటింగ్ స్కిల్స్కి గాని కొలమానం కాదు. ఇది కేవలం కెమిస్ట్రీ, బయాలజీ. సరైన పద్ధతులు పాటిస్తే ఈ సమస్యను చాలా సులభంగా అధిగమించవచ్చు. మీరు చాలా అద్భుతంగా చేస్తున్నారు. ధైర్యంగా ముందుకు సాగండి.